అందరికీ మరణాత మోషే సుఖోపవాస ధ్యాన కార్యక్రమాలు 14వ రోజు నిర్గమాకాండం 14వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఈ 14వ అధ్యాయంలో యెహోవా రక్షణ కనబడుతుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి అరణ్య మార్గమున పోవుచుండగా వారికి అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని చూచి వారు భయకంపితులైనట్లుగా ఈ 14వ అధ్యాయంలో కనబడుతుంది. విషయాన్ని తెలుసుకున్న ఫరో సైన్యము ఇశ్రాయేలీయులను తరమడానికి వారు బయలుదేరి రావడం కనబడుతుంది. ఇశ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేస్తూ నిందిస్తూ ఉన్నప్పుడు మోషే గారు అంటున్నారు, ఇశ్రాయేలీయులతో భయపడకండి, యెహోవా నేడు మీకు కలుగు చేసిన రక్షణ మీరు ఊరకనే నిలిచిండి చూడుడి, ఐగుప్తీయులను మీరు ఎన్నడూ ఇక చూడరు అని గొప్ప శబ్దముతో మోషే గారు ఇశ్రాయేలీయులకి తెలియజేయడం, ఆ గొప్ప వచనాన్ని, ఆ గొప్ప సంగతిని ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వెంటనే దేవుడైన యెహోవాకు మోషే మొర్రపెట్టగా, దేవుడైన యెహోవా సాగిపోడి, మోషే నాకేలా మొర్రపెట్టుచున్నావు? మోషే తన కర్రను ఎత్తి చెయ్యి చాపగానే ఎర్ర సముద్రము పాయలుగా చీలిపోవడం, కుడివైపున నీటి గోడ, ఎడమ వైపున నీటి గోడ, మధ్య ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను దేవుడు నడిపించడం, చాలా అద్భుతమైన కార్యాన్ని ఈ 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎర్ర సముద్రము మధ్య ఆరిన నేల మీద వారు నడిచి వెళ్ళిపోతున్నారు. ముందు వారిని నడిపించేది మేఘస్తంభం. ఆ మేఘస్తంభం వెనక్కి వచ్చినప్పుడు ఐగుప్తీయులకు చీకటి, ఇశ్రాయేలీయులకి వెలుగుగా దేవుడు చేయడం జరిగింది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్ర మార్గమున వారు ప్రయాణమై ఎర్ర సముద్రము దాటగానే ఐగుప్తీయులను జలరాశులు మింగివేసినట్లుగా ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎప్పుడైతే ఐగుప్తీయులు జలరాశుల్లో కలిసిపోయారో ఇశ్రాయేలీయులు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు దేవుని యందు వారు నమ్మిక ఉంచినట్లు మనకు కనబడుతుంది. దేవుడంతటి గొప్ప కార్యము చేశారు. అలాగే రక్షించబడిన విశ్వాసికి పరీక్షలు ఎదురవుతాయి. ఎందుకు? పరిశోధించబడ్డానికి. కానీ దేవుడే పరిష్కరిస్తారు. పరీక్షలు వచ్చినా అవి పరిశోధనకి. విద్యార్థులు పరీక్షలు వ్రాస్తారు. ఎందుకు? వారికి జయము కలగడానికే కదా. అలాగే రక్షించబడిన దేవుడు విడిచిపెడతాడా? రక్షించబడిన తర్వాత శ్రమలు వస్తాయి. అవి పరీక్షలు అనుకోవాలి, పరిశోధించబడ్డానికి. తర్వాత పరిష్కారము కూడా దేవుడే మనకు చూపిస్తాడు. అతి భాగ్యం దేవాతి దేవుడు ఈ 14వ అధ్యాయము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.